హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. సో ఈ కాన్సెప్ట్ని ఒకసారి చూడండి అమ్మా. ప్రజెంట్ బాగా మనకి ఎగ్జామ్స్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి వీటిలో ఇస్తున్న బిట్స్ ఇంపార్టెంట్ మినరల్స్, ముఖ్యమైన ఖనిజాలు హ్యూమన్ బాడీ, మానవ శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని. అయితే ఈ మినరల్స్ అనేది మన హ్యూమన్ బాడీకి సుమారుగా 50 వరకు అవసరం. 50 మినరల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ బాడీ. మానవ శరీరానికి 50 వరకు మినరల్స్ అనేవి అవసరం. కానీ మనం అన్నిటినీ డిస్కస్ చేసే ముందు మేజర్గా మనకి అవసరమైన మినరల్స్ ఒకసారి చూస్తే కాల్షియం, ఐరన్, అయోడిన్, క్లోరిన్, సోడియం. వీటి ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ కాల్షియం. ఈ కాల్షియం అనేది మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ బాడీ. కాల్షియం అనేది మన హ్యూమన్ బాడీలో ఎందులో భాగంగా ఉంటుందంటే బోన్స్ అండ్ టీత్, అంటే ఎముకలు మరియు దంతాలలో మన మేజర్ పార్టే బోన్స్ అండ్ టీత్. మరి బోన్స్ ఎన్ని ఉంటాయి అంటే 206, చిన్నపిల్లల్లో 300 ఉంటాయి. బోన్స్ కానీ టీత్ కానీ దేంతో తయారవుతుందంటే బోన్స్ అండ్ టీత్ ఆర్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఆర్ కాల్షియం ఫాస్ఫేట్. కాల్షియం కార్బోనేట్ కానీ కాల్షియం ఫాస్ఫేట్ కానీ ఈ రెండింటిలో బోన్స్ అండ్ టీత్ అనే ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే మనకి ఈ కాల్షియం అనేది మేజర్ పార్ట్ పోషిస్తుంది. ఈ కాల్షియం అనేది మనకి రోజుకి పెర్ డే 400 నుంచి 500 మిల్లీగ్రామ్స్ అనేది ఎసెన్షియల్. అంటే రోజుకి 400 నుంచి 500 మిల్లీగ్రామ్స్ అనేది కాల్షియం అనేది డైలీ అవసరం అవుతుంది. ఈ కాల్షియం సోర్సెస్ ఏంటంటే ఎగ్, మీట్, మిల్క్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్. సో మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే కాల్షియం అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో కాల్షియం అనేది మనకి బాడీలో డెఫిషియన్సీ వల్ల ఆస్టియోమలేషియా, రికెట్స్ అంటే బోన్స్లో థిక్నెస్ అనేది లోపిస్తూ ఉంటుంది. థిక్నెస్ అంటే గట్టితనం లోపిస్తూ ఉంటుంది. చూడండి, చాలామంది పిల్లలు ఉంటారు లేదా పెద్దవారు ఉంటారు, వెళ్ళేటప్పుడు ఈ టైల్స్ వీటి మీద జారి పడిపోతారు, వెంటనే ప్యాచర్ అయిపోవడం. కొంతమంది అథ్లెటిక్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి దూకినా సరే బాడీ ఫిట్గా థిక్నెస్గా ఉంటుంది. అంటే కాల్షియం అనేది మన బాడీలో దేనిలో అంతర్భాగం అని అడిగితే మనకి బోన్స్ అండ్ టీత్. సో ఇంకా కాల్షియం గురించి డెప్త్గా ఉంటుంది, తర్వాత చాప్టర్లో మనం మాట్లాడదాం. రెండోది ఐరన్. సో ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఐరన్ అనేది మన బాడీలో ఎందులో అంతర్భాగంగా ఉంటుంది, ఇంటర్నల్గా ఉంటుందంటే రెడ్ బ్లడ్ సెల్స్. సో రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ ఇన్ కలర్ బికాజ్ ఆఫ్ హీమోగ్లోబిన్ అనే పిగ్మెంట్. హీమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి. మరి హీమోగ్లోబిన్లో ఏముంటుందంటే ఐరన్ ప్లస్ గ్లోబిన్. అంటే ఐరన్ అనేది ఎలిమెంటు, గ్లోబిన్ అనేది ప్రోటీన్. ఇక్కడ బిట్టిచ్చే అవకాశం ఉంటుంది. మనకి హీమోగ్లోబిన్లో ఉండే ఎలిమెంట్ ఏంటి అని అడిగితే ఐరను. సో హీమోగ్లోబిన్లో ఉండే ప్రోటీన్ ఏంటంటే గ్లోబిన్ అనమాట. సో ఐరన్ అనేది మనకి దేనికి ఉపయోగపడుతుందంటే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, ఆక్సిజన్ రవాణాకి మనకి ఐరన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఐరన్ సోర్స్ ఏంటంటే డేట్స్, ఖర్జూరము, జాగీర్ బెల్లము, అలాగే డ్రై ఫ్రూట్స్ ఎండిన ఫలాలు, అదే నార్మల్ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మనకి దేనికి ఉపయోగపడతాయి అంటే ఐరన్ ఎక్కువగా మన బాడీకి అందించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఎనీమియా, రక్తహీనత అనే డిసీజ్, అంటే హీమోగ్లోబిన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది, రక్తహీనత అనే డిసీజ్ రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అయోడిన్ చాలా ఇంపార్టెంట్. అయోడిన్ అనేది మన బాడీలో దేనికి అవసరమంటే అయోడిన్ అనేది మనకి ఇది నెక్ అంటే మెడ. ఈ మెడకు దగ్గరగా మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది. సో థైరాయిడ్ గ్లాండ్ వర్క్ చేయాలి లేదా థైరాయిడ్ గ్లాండ్ పని చేయాలంటే అయోడిన్ ఈజ్ ఎసెన్షియల్. సో అయోడిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ థైరాయిడ్ గ్లాండ్ వర్కింగ్. ఒకసారి మనకి అయోడిన్కి సోర్సెస్ ఏంటంటే మనకి అయోడైజ్డ్ సాల్ట్. సో అయోడైజ్డ్ సాల్ట్, అలాగే సీ ఫుడ్స్, సముద్ర ఉత్పత్తులు, అలాగే మనము డైలీ తీసుకున్న ఫుడ్ మెటీరియల్లో కూడా అయోడిన్ అనేది ఉంటుంది. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల
మనకి సింపుల్ గాయిటర్ అంటే సామాన్య గాయిటర్ అనే డిసీజ్ రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇది మెడ చుట్టూ ఇలాగా వాచిపోతూ ఉంటుంది. సో అయోడిన్ అనేది ఎక్కువగా అయోడైజ్డ్ సాల్ట్తో పాటుగా సీ ఫుడ్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఫ్లోరిన్ చాలా ఇంపార్టెంట్. ఫ్లోరిన్, ఈ ఫ్లోరిన్ అనేది ఏంటి? ఫ్లోరిన్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే మనకి టీత్ ఉంటాయి, దంతాలు, ఇలా దంతాలు ఉంటాయి. ఈ దంతాలు ఎన్ని ఉంటాయంటే మనకి పర్మనెంట్ టీత్ 32 ఉంటాయి. ఈ టీత్ పైన మనకి ఎనామిల్ లేయర్ ఉంటుంది ఇలా. సో ఎనామిల్ లేయర్ వర్క్ చేయాలంటే మనకి అంటే ఎనామిల్ లేయర్ ఫామ్ అవ్వాలంటే ఫ్లోరిన్ ఈజ్ ఎసెన్షియల్. ఈ ఫ్లోరిన్ అనేది మన బాడీకి సోర్సెస్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్, మనం త్రాగే నీటిలో ఫ్లోరిన్ అనేది ఉంటుంది. ఈ ఫ్లోరిన్ అనేది మనకి ఒక 1 ppm, ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్, ఇది ఫుల్ ఫామ్ కూడా మనకు అడిగాడు. 1 ppm దాటి డ్రింకింగ్ వాటర్లో ఉంటే మనకి ఫ్లోరోసిస్, దంతక్షయము అనే సమస్య అనేది ఏర్పడుతుంది. ఈ ప్రాబ్లం ఎక్కువగా మనకు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం కొన్ని జిల్లాల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ ఫ్లోరోసిస్ కంట్రోల్ చేయాలంటే డ్రింకింగ్ వాటర్ నుంచి దేన్ని మనం రిమూవ్ చేయాలి? మనకి ఫ్లోరిన్ రిమూవ్ చేసి డ్రింకింగ్ వాటర్ ఇస్తే ఫ్లోరోసిస్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే క్లోరిన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్లోరిన్ అనేది మన హ్యూమన్ బాడీలో ఇంపార్టెంట్ యానియాన్. యానియాన్ అంటే యానియన్స్, క్యాటియన్స్. యానియన్స్, క్యాటియన్స్ కలిస్తేనే మనకు ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది. అన్నీ కూడా మన యొక్క యాక్టివిటీస్ లేదా మెటబాలిక్ యాక్టివిటీస్ పనిచేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే క్యాటియాన్గా పనిచేసేది సోడియం. ఈ సోడియం క్లోరైడ్ కలిసి సోడియం క్లోరైడ్ మనం తీసుకునే ఫుడ్ అన్నిట్లో కూడా ఈ క్యాటియాన్స్, యానియన్స్ ఉండడం జరుగుతుంది. ఇవే కాకుండా ఒక 50 వరకు మినరల్స్ ఉంటాయి. మనం నేర్చుకుని ఆ మినరల్స్ దాని యొక్క యూజ్ ఏంటి, అది సోర్సెస్ ఏంటి, దానివల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అనేది ఒక పట్టిక రూపంలో మనం నేర్చుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా సరే బిట్టిపోయే అవకాశం అనేది లేదు. చాలామంది చదవరు. మ్యాక్సిమం ఏంటంటే ఐరన్ అంటారు లేదా అయోడిన్. ఇవి కాకుండా రిమైనింగ్ మినరల్స్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఈ కాన్సెప్ట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఒక బిట్ మీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.